అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ మోసపోయావు కదూ. రచయిత రావూరు తుకారాం గారు. ఇక కథలోకి వెళితే, ఉదయం 6 గంటల సమయం. తూర్పు దిక్కున అగ్నిగోళంలా బాలభానుడు ప్రత్యక్షమయ్యాడు. పక్షుల కిలకిల రావములతోనూ, అప్పుడప్పుడు రోడ్డుపై అటూ ఇటూ వెళుతున్న వాహనాల రొదతోనూ రణరంగానికి ముందుగా డప్పు మూతల ఆ రోజు ప్రారంభమయ్యింది. తూర్పు వాకిలితో 4 గదులు కలిగి ముందు వసారా ఉన్న ఆ డాబా ఇంటికి చుట్టూ 5 అడుగుల కాంపౌండ్ వాలుకు పెద్ద చెక్క తలుపుల గేటు. ఆ ఇంటిలో నుంచి మీడియం ట్యూన్తో, తీయటి గాత్రంతో నాస్తికులను సైతం భక్తి పారవస్యంతో మునిగేంత ఇదిగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినిపిస్తుంది. అలాంటి సమయంలో 6 అడుగుల ఎత్తు, చామన ఛాయ రంగులో ఉంగరాల జుత్తు, కోరమీసంతో స్ఫురద్రూపి అయిన ఆ 25 యువకుడు గల్లలుంగి కట్టి దానిపై కట్ బనీను వేసి చేతిలో ఆ రోజు దినపత్రికతో గదిలో నుంచి ముందు వసారాలోకి వచ్చి అచట ఉన్న కుర్చీలో కూర్చొని పేపరు చదివేందుకు ఉద్యుక్తుడయ్యాడు. అలాంటి సమయంలో పక్క గదిలో నుంచి ఫుల్ స్టాప్ లేని భయంకరమైన దగ్గు వినిపిస్తోంది. ఆ దగ్గు వింటే పగవాళ్ళు కాదు కదా, రాక్షసులు సైతం జాలితో ద్రవించేంత భయంగా ఉంది. చేతిలో చీపురు కట్టతో విసురుగా వచ్చిన ఆ యువతి చేతిలో ఉన్న చీపురును నేలపై విసిరి కొట్టి ఊడి వీపు మీద పడుతున్న తల వెంట్రుకలను కొప్పుగా ముడివేసి భర్త చేతిలోని పత్రికను విసురుగా తన చేతిలోకి లాక్కొని పక్కనే ఉన్న టీపాయ్ మీదకు గిరాటు వేసింది. అందుకు అసహనంతో బ్రుకుటి ముడివేసిన అతని వైపు కొరకొర చూస్తూ, ఏమండి, ఇది సంసారి కొంప లేక గవర్నమెంట్ హాస్పిటలా? శనివారం కదా, శ్రీనివాసుని సుప్రభాతం శ్రద్ధగా విందామనుకున్నాను. ఈ ముసలిదాని దగ్గుతో సుప్రభాతం కాదు కదా, లవకుశలోని పాటలు సైతం తడిచిన పటాసుల్లా తుస్సుమనేలా ఉన్నాయి. రాని దగ్గును బలవంతంగా రప్పించుకుంటూ చుట్టుప్రక్కల వాళ్ళ దృష్టిలో మనల్ని రాక్షసుల్లా గబ్బు పట్టిస్తుంది. ఈ ముసలిదాని దగ్గు వింటూ ఒక్క క్షణం కూడా నేను ఈ కొంపలో ఉండను. ఎవరిని ఉద్ధరించేందుకండి ఈ ముసల్ది బతకడం? మాటలతో దడదడలాడించిన భార్యతో ఏదో చెప్పేందుకు అతను నోరు తెరిచేంతలో ఆ దంపతుల 5 సంవత్సరాల తనయుడు ఒక చేత్తో నోట్బుక్, వేరొక చేతితో పెన్నుతో తండ్రి దగ్గరకు వచ్చి ఏదో క్లాస్ లెక్కను గురించి అడిగాడు. ఆమె తన తనయుని తలను కుడి చేత్తో నిమురుతూ, నా బంగారు తండ్రికి ఆ ముసలిదాని క్షయరోగం అంటుకుందేమోనని భయంగా ఉంది అని తనలో తను చెప్పుకుంటూ కుమారుని తన వైపు తిప్పుకొని, చిట్టి, మీ నాన్నమ్మ దగ్గరకు వెళ్ళకు. ఆమె చేత్తో ఏది పెట్టినా తినకు. ఆ పాడుజబ్బు నీకు వస్తుందేమోనని భయంగా ఉంది అంటూ మహాగారాభంగా చెప్పింది. తల్లి మాటలకు ఆ పసివాడు మదిలోనే ఈసడించుకుంటూ తండ్రిని చూస్తూ అర్థింపు స్వరంతో, నాన్నమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం నాన్న అని అడిగాడు. అతను టీపాయ్ మీదున్న పేపరు చేతిలోకి తీసుకుంటూ, డబ్బు లేదురా అన్నాడు. తండ్రి మాటకు ఉడుక్కున ఆ బాలుడు, జీతం డబ్బులు అమ్మ చేతికి ఇచ్చి చీరలు తెచ్చుకోమన్నావుగా అని మొహమాటం లేకుండా అడిగాడు. పసివాని ప్రశ్నలతో ఆ దంపతులు కొన్ని క్షణాలు స్టన్ అయ్యారు. ముందుగా తేరుకున్న ఆమె కుమారుని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, వేలడంత లేవు, తండ్రినే ప్రశ్నిస్తావా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని గద్దించింది. అందుకు ఆ పసివాడు చిన్న పరుగుతో ఏడుస్తూ లోపలికి వెళ్ళాడు. ఇంతలో మృత్యువాహన పదఘట్టన లాంటి భయంకర దగ్గుతో ఆ ఇల్లు దద్దరిల్లింది. ఆ ఇంటి గోడలకు స్పందించే హృదయం ఉండి కన్నీరు కార్చే కనులే ఉంటే అరవీర భయంకరమైన ఆ దగ్గును వినలేక మైనపు బొత్తిలా కరిగి అలాగే భూదేవిని కావలించుకొని మిన్నకుండేవి. ముందుగా దీర్ఘాలోచన నుంచి తేరుకున్న ఆ అభినవ తాటకి భర్త కళ్ళల్లోకి సీరియస్గా చూస్తూ, ఆఖరిసారిగా చెబుతున్నాను, 2 రోజులు గడువిస్తాను. మీ అమ్మను ధర్మాస్పత్రికి తరలిస్తావో, అనాథాశ్రమంలో చేరుస్తావో, కాదు కూడదంటే విషం ఇచ్చి చంపుకుంటావో నాకు తెలియదు. 3వ రోజు నుంచి మీ అమ్మ దగ్గు నేను వినకూడదు. ప్రతి ఉదయం ప్రశాంత చిత్తంతో నేను సుప్రభాతం వినాలని మీరు భావిస్తే ముసల్ది ఈ ఇంట్లో ఉండకూడదు. ఇక మీ ఇష్టం అని భర్తకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చి విసురుగా లోపల గదిలోకి వెళ్ళింది. ఆలి చేతిలో అప్పడం లాంటి ఆ మగాడు ఏదో దీర్ఘాలోచనలో మునిగాడు. ఇంతలో తల్లి గదిలో నుంచి పెద్ద శబ్దం రాగా లేచి నిలుచొని విసురుగా అటు వెళ్ళాడు. తల్లి గది దగ్గర వచ్చిన అతను మూసి ఉన్న గది తలుపులను చేత్తో నెట్టి గదిలోకి వెళ్ళాడు.
కటిక చీకటితో తపస్సు చేస్తున్న ఆ గది తనలోని ఏ వస్తువును ఎవ్వరికీ అగుపించనీయదు. అతను గోడకు ఉన్న స్విచ్చును చేత్తో నొక్కగా వెలుతురు ఆ గదిలోని చీకటిని తరిమి కొట్టింది. ఇంటిలో వాయువ్య మూల ఉన్న ఆ చిన్న గదికి చిన్న కిటికీ, అది మూసి ఉంది. మంచంలో నుంచి క్రింద పడిన ఆమె తిరిగి మంచంలో కూర్చునేందుకు ప్రయత్నిస్తుంది. వీలు పడదు. కన్న కొడుకు చేయూతనిస్తాడేమోనని ఆశపడింది. అయితే ఆమె ఆశ అడియాస అయ్యింది. రోషంతో పంటి బిగువున మంచం పట్టె సాయంతో తిరిగి మంచంలో కూర్చుంది. నీరు తాగలేదు సరికదా, చెంబులోని నీరు చేయి తగిలి నేలపాలయ్యాయి. కనీసం తల్లికి తాగేందుకు నీరు ఇద్దామన్న జ్ఞానము చూస్తున్న ఆ 2 కళ్ళ జంతువుకు లేదు. గదిలో నుంచి వస్తున్న దుర్గంధాన్ని భరించలేని అతను చేత్తో ముక్కు మూసుకొని గది నలుమూలలా పరికించి చూశాడు. గోడలు మొత్తం సాలీడులకు యవ్వనం వచ్చి ఊయలలూగుతున్నాయి. గది ఊడ్చి ఎన్ని రోజులయ్యిందో లెక్క కట్టడం కష్టం. కుక్కి మంచంలోని ఆ ఎముకల పోగును తెలిసిన వాళ్ళు తప్ప తెలియని వాళ్లకు ఆ ఆకారం ఆడ మగ అని చూడగానే చెప్పలేరు. ఆమె వయస్సు ఎంత ఉంటుందో ఇంపోర్టెడ్ డాక్టర్ కూడా విడమర్చి చెప్పలేడు. కన్న కొడుకు చాలా రోజులకు వచ్చాడు. మనసారా మాటలు చెప్పుకోవచ్చు అని మురిసిపోయింది ఆ పిచ్చి తల్లి. అయితే బ్రిటిష్ హయాంలో అండమాను జైలునే ఓడించగల సత్తా ఉన్న ఆ గదిని మరోమారు పరికించి చూసిన అతను కన్న తల్లిని తన్నేలా యాక్షన్ చేస్తూ, నీవు మనిషివా? నీకు బుద్ధి అనేది ఉందా? మంచంలో నుంచి కింద పడేంత పసిపాపవా? రాని దగ్గును రప్పించుకుంటూ చుట్టుప్రక్కల మమ్ము గబ్బు పట్టించావు. అదీ చాలదన్నట్టుగా మంచంలో నుంచి కింద పడి ఏ కాలో చెయ్యో విరుచుకొని మమ్మల్ని రాక్షసుల్లా చిత్రించాలనుకున్నావా? కిటికీ తలుపులు మూసి లైటు వేసుకోకుండా చీకటిలో నిన్ను ఎవరు నీటి కోసం పాకులాడమన్నారు అని గద్దించి అడిగాడు. తనయుని మాటలకు ఆ తల్లి హృదయం అవమానంతో కుంచించుకుపోయింది. వస్తున్న దగ్గును ధారాపాతంగా కారుతున్న కన్నీటిని అతి బలవంతంగా నిగ్రహించుకొని కుమారుని చూసేందుకు మనసు రాక ఎటో చూస్తూ, కిటికీ తలుపు తీయకు, నీ దగ్గు 10 మందికి వినిపిస్తుంది. లైటు వేయకు, కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది అని చెప్పింది నీ భార్య. అందుకే అవి 2 మానేశాను. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో మీకు చాలా శ్రమ ఇస్తున్నాను. ఎంతకీ తగ్గని ఈ దగ్గుతూ జైలు లాంటి ఈ ఇరుకు గదిలో నేను ఉండలేను. ఈ నరకం భరించే కన్నా చావడం ఎంతో నయం. నిన్ను కన్నందుకు, పెంచి ఇంతవాడిని చేసినందుకు ప్రతిఫలంగా నాకు ఇంత విషం ఇవ్వు బాబు. అంతకన్నా నిన్ను ఏమీ అడగను అని ప్రాధేయపడుతూ తన 2 అరచేతులతో మోము కప్పుకొని బోరున విలపించింది. తన తప్పును ఒప్పుకునేందుకు, కన్న తల్లిని ఓదార్చేందుకు మనసు రాని ఆ కృతజ్ఞుడు అతట నుంచి అదృశ్యమయ్యాడు. ఈ భూప్రపంచంలో ఎన్ని రకాల అవమానాలు, బాధలు ఉన్నాయో అన్నింటినీ స్త్రీయే భరించింది. యుగాలు తరాలు మారవచ్చు, ఈ వ్యవస్థే మారితే మారవచ్చు. అయితే స్త్రీకి 4 దశల్లో ఉండే కట్టుబాట్లు, కలిగే అవమానాల్లో మార్పు లేదు. మార్పు రావాలంటే చాలా కాలం పట్టవచ్చు, లేదా మార్పు రాకుండానే ఈ భూప్రపంచం అణుబాంబులతో దగ్ధం కావచ్చు, లేదా జలప్రళయంతో మునిగిపోవచ్చు. ఆనాడు భారతంలో విరాట పర్వంలో కీచకుని చేత సైరంధ్రిగా ద్రౌపది అనుభవించిన అవమానాలకు ఈనాడు ఇచ్చట తల్లిగా కన్న కొడుకు చేత అనిపించుకున్న మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదు. కాకుంటే ఒక్కటే తేడా, అది ఫిజికల్ టార్చర్, ఇది మెంటల్ టార్చర్. అచట కీచకుడు పరాయివాడు, ఇచట నవమాసాలు మోసి ఊపిరితో ఊపిరి పోసి కని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అసహ్యాన్ని అవతల పారేసి ముడ్డి కడిగి మూతి తుడిచి మూతి మీద మీసం మొలిపించి మగాడిగా నిలబెడితే చదువుకున్న ఆ 2 కాళ్ళ మృగం సంస్కారాన్ని మరచి విశ్వాసాన్ని పాతరవేసి కన్న తల్లి ప్రాణాంతక దగ్గును బోగస్గా సర్టిఫికెట్ ఇస్తాడా? పొరపాటు లేకుండా క్యాలిక్యులేషన్ చేస్తే వీడికన్నా ఆ కీచకుడే బెటరేమో. కన్న కొడుకు చాలా రోజులకు గదిలోకి వచ్చాడు. తన బాధను అర్థం చేసుకుని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి మహమ్మారి లాంటి క్షయ జబ్బు నుంచి తనను విముక్తి చేస్తాడని ఆశపడ్డ ఆ తల్లి ఆశ నిరాశగానే మిగిలింది. మోసపోయాను, నేను దారుణంగా మోసపోయాను అన్న భావన ఆమె ఎదను నులిమేసింది. పసి వయస్సులోనే తండ్రికి దూరమైన తన ఏకైక కుమారునికి అన్నీ తానై వాడికి ఏ లోటు రాకూడదన్న తపనతో తను అనుభవించిన బాధలు, అవమానాలు, నిదురలేని రాత్రులు జెట్ స్పీడ్తో ఆమె మదిలో మెదలగా కన్న కలలు, ఊహించుకున్న ఊహలు చెదిరిపోగా ఆ తల్లి బాధతో విలవిల్లాడింది. ఆమె కన్నీరు సెలయేరులయ్యాయి.
అప్పుడే అక్కడకు వచ్చిన ఆమె మనవడు తన చిట్టి చేతులతో ఆమె కన్నీరు తుడిచి తాగేందుకు మంచినీరు ఇచ్చాడు. పిదప దాపరికం లేకుండా తనకు తన తల్లి తండ్రికి జరిగిన సంవాదం, సిటీకి వివాహానికి వెళుతున్న తండ్రితో కంచిపట్టు చీర తెమ్మని తల్లి చెప్పడం అంతా పూసగుచ్చినట్టు ఆమెకు చెప్పాడు. తను పెద్దవాడై డబ్బు సంపాదించి ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. ఆ పసివాని ప్రేమకు అనురాగానికి అంత బాధలోనూ ఆమె హృదయం పులకించింది. చిట్టి అన్న తల్లి కేకతో ఆ పసివాడు అక్కడి నుంచి వెళ్ళాడు. పసివాని ద్వారా తన సుపుత్రుని నైజం తెలుసుకున్న ఆమెకు కోపం రాలేదు. అయితే తన మీద తనకే అసహ్యం వేసింది. మూగగా రోదిస్తూ తన్ను త్వరగా తన దగ్గరకు తీసుకెళ్లమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించింది. సిటీలో శ్రీలక్ష్మి అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో 7వ నెంబర్ ఫ్లాట్ ముందు నిల్చున్నాడు పెళ్లి చూసి వచ్చిన మూర్తి. చిన్ననాటి మిత్రుణ్ణి చూసేందుకు వచ్చిన అతను కాలింగ్ బెల్ నొక్కాడు. బెల్ మోగింది. అయితే ఎవ్వరూ లోన ఉన్న అలికిడి లేదు. 2 నిమిషాలు గడిచాయి. రెస్పాన్స్ లేదు. వెళ్ళేందుకు ఇటు తిరిగాడు. గడియ తీసిన చప్పుడయ్యింది. మరలా అటు తిరిగాడు. రేగిన జుట్టుతో, నలిగిన దుస్తులతో, మంకెన పువ్వు లాంటి ఎర్రగా ఉన్న కళ్ళతో, 5 అడుగుల 3 అంగుళాల ఎత్తుకు తగ్గ లావుతో లుంగీ కట్టి దానిపై షర్టు వేసి 25 ఏళ్లకు 2 సంవత్సరాలు అటూ ఇటుగా ఉన్న వ్యక్తి మూర్తిని చూశాడు. ఇతని రాక అతనికిష్టం లేదన్న భావం అతని మోములో స్పష్టంగా అగుపించింది. అయినా మొహమాటం కోసం జీవం లేని నవ్వును మోములోకి తెచ్చుకొని, రారా మూర్తి, ఇప్పుడేనా రావడం అని లోనికి రమ్మని ఆహ్వానించాడు. లోపల హాలులో అన్ని వస్తువులు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. కుర్చీలు తిరగబడి ఉన్నాయి. సోఫాలు స్థానభ్రంశమయ్యాయి. హాలులో వేరొక పక్క కుడికాలు లేక ఒంటి కాలితో వెల్లకిలా పడి ఉంది ఓ స్త్రీ. ఆమె నుదుటి మీద దెబ్బ తగిలినట్టుగా రక్తం కారి గడ్డ కట్టి ఉంది. ఆమె వాడే క్రచర్స్ 2 ఆమెకు 2 వైపులా పడి ఉన్నాయి. స్పృహలేని ఆ 50 వసంతాల అవిటి మనిషి పక్కన వేరొక స్త్రీ కూర్చొని ఆమె మోములోకి చూస్తూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది. హాలులో దృశ్యాన్ని గమనించిన మూర్తి ఆ సమయంలో తను అక్కడకు వచ్చినందుకు మదిలోనే తనను తానే దూషించుకున్నాడు. రఘు దోషిలా వేరొక వైపు తల వంచుకొని నిలుచొని ఉన్నాడు. తల ఎత్తి ఇరువురిని మార్చి మార్చి చూసిన ఆ 25 ఏళ్ల యువతి లేచి నిలుచొని ఊడి అస్తవ్యస్తంగా ఉన్న తల వెంట్రుకలను ముడివేసి చీరను సవరించుకుంటూ భర్తను కాల్చే చూపులతో చూస్తూ, రే, ఆడదాని మెడలో పసుపుతాడు, బర్రెదూడ మెడలో పసుపుతాడు ఒక్కటేరా. భార్యను సవ్యంగా చూసుకునేవాడే నిజమైన భర్తరా. నా మెడలో ఉన్న ఈ తాడుతో నీకు నా మీద హక్కు అధికారం వచ్చిందని భావిస్తే ఈ తాడు నాకు అక్కర్లేదురా అని 2 చేతులతో మెడలో పసుపు తాడును తెంచి విసిరి అవతలకు గిరాటు వేసింది. అందుకు కవిత అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు రఘు. అందుకు ఆమె తన కుడి చేయి ఎత్తి, ఆగు, అడుగు ముందుకు వేస్తే అన్యాయంగా మర్డర్ అయిపోతావు అని వార్నింగ్ ఇచ్చింది. మూర్తి వెళ్లేందుకు ఉద్యుక్తుడయ్యాడు. ఆగండి అంది కవిత. నిలిచాడు. భర్తను ఈసడింపుగా చూసిన ఆమె మూర్తి వైపు తన చూపును మరల్చి, పేకాటకు తాగుడుకు ఇల్లును గుల్ల చేసినందుకు తల్లిగా చీవాట్లు వేసిందని, అవిటి మనిషి అని తెలిసి స్పృహ తప్పేలా కొట్టాడంటే సంస్కారం లేని వీణ్ణి ఏమనాలి? పశువు అనాలి కదూ. నన్ను హింసించి నా బంగారం అంతా కాజేశాడు, భరించాను. జన్మనిచ్చిన తల్లిని కొడతాడా? తల్లి అంటే వీడికి ప్రేమ, గౌరవం, అభిమానం లేవని నాకు పెళ్ళైన మరునాడే తెలుసుకున్నాను. కొత్త భార్యకు దొంగచాటుగా స్వీట్లు, ఐస్ క్రీంలు తెచ్చి ఇస్తూ జన్మ ఇచ్చిన తల్లికి ఉత్తచేయి చూపిన నాడే వీడు భయంకర రోగ్గా నా మదిలో నిలిచాడు. మంచి రొమాన్స్లో ఉన్న సమయంలో అవసరం ఉండి తల్లి పిలిస్తే లంజా అంటూ ఆ కన్న తల్లిని బూతులు తిడుతూ యాక్సిడెంట్లో కాలుపోయిన నాడు హాస్పిటల్కు డబ్బు పెట్టలేక తల్లి చావు కోసం అన్ని దేవుళ్లను దీనాతి దీనంగా ప్రార్థించిన నాడే జీవితంలో కంటే కూతుర్నే కంటాను, అంతేకాని చచ్చిన కొడుకును మాత్రం కనను అని మదిలోనే నిర్ణయించుకున్నాను. కవిత తన నైజాన్ని మిత్రుని ముందు బహిర్గతం చేస్తుంటే అవమానంతో ఇతని ఒళ్ళు చిల్లులు పడుతుంది. మూర్తి తేలు కుట్టిన దొంగల గుటకలు మింగాడు. ఆవేశంతో ఉధృతంగా వచ్చిన ఆయాసాన్ని దిగమింగిన ఆమె భర్తను పురుగును చూసినట్టు చూస్తూ, రే, స్వర్గంలో ఉన్న అమృతాన్నంతా కలిపి అమ్మా అను 2 అక్షరాలతో తూకం వేస్తే అమృతమే తేలికవుతుందిరా. అప్పటికే మూర్తి గిల్టీ ఫీలింగ్తో ముడుచుకుపోయాడు. తల్లి గుర్తుకు వస్తుంది. తన భార్య అమ్మను అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. తన మీద తనకే అసహ్యం. కొండ మీద నుంచి లోయలోకి దూకి చావాలన్నంత కోపం వచ్చింది. పాలిపోయిన ముఖంతో నిలుచున్న మూర్తిని చూస్తూ పేరడిగింది.
తన పేరు చెప్పాడు మూర్తి. చూడండి మూర్తిగారు, ఎవరెస్ట్ శిఖరం ఎత్తు కనుగొన్నారు, బంగాళాఖాతం లోతు తెలుసుకున్నారు, చంద్రమండలం దూరం ఎంతో చెబుతున్నారు. అయితే కన్న తల్లి అనురాగం ఎత్తు, అభిమానం, లోతు, ప్రేమ, బరువు ఎంతో మీరు చెప్పగలరా? చెప్పలేరు. మీరే కాదు, ఎవ్వరూ చెప్పలేరు. అదే మాతృప్రేమ. అమ్మ అల్ప సంతోషి. ఆమె పట్టు వస్త్రాలు కోరదు, కనకాభిషేకం చేయమని మారాం చేయదు. ఆమె ఎదుట కూర్చొని మనసారా నోటి నిండా మాట్లాడితే పున్నమి చంద్రుని చూసిన పాలసముద్రంలా పొంగిపోతుంది. అలాంటి తల్లిని కష్టపెట్టిన వీడు బాగుపడడు, సర్వనాశనమై తీరుతాడు అంటూ భర్తను చూస్తూ శపించింది భయంతో. మూర్తి వడలు జలధరించింది. ఆమె రఘు వంక హీనంగా చూస్తూ కింద పడి ఉన్న స్త్రీని చూపుడు వేలితో చూపెడుతూ, కన్న తల్లి ఒక్కటేరా కొనడానికి ప్రపంచంలో దొరకనిది. రే, నీకు అమ్మ, నాకు అత్తమ్మ. ఈ క్షణం నుంచి నాకు అమ్మరా. ఈ అమ్మను నేనే చూసుకుంటానురా. ఇక ఈ ఇంట నువ్వో నేనో ఎవరో ఒక్కరమే ఉంటాము. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ ఇంట ఉండేది నువ్వా నేనా చెప్పు అని ఫైనల్గా తన మదిలోని మాట చెప్పింది. మూర్తి అక్కడ నుంచి ఎప్పుడు అదృశ్యమయ్యాడో వారిరువురికి తెలియదు. తల్లి గది దగ్గరకు వచ్చిన మూర్తి మూసి ఉన్న గది తలుపులను విసురుగా నెట్టి అమ్మా అమ్మా అని ఆప్యాయంగా పిలుస్తూ లైటు వేశాడు. లైటు వెలుతురులో గదిలోని దృశ్యాన్ని చూసిన అతను కొన్ని క్షణాలు కరెంటు షాక్కు బిగుసుకుపోయిన అనామకునిలా అలాగే రెప్పపాటు లేకుండా రాతి విగ్రహంలా నిలుచుండిపోయాడు. తల కిందకు వేలాడుతూ మంచానికి అడ్డంగా పడి ఉంది అమ్మ. తెల్లటి చీర ఎర్రటి రక్తంతో తడిసి పిదప ఎండి అట్టలా నిలిచింది. నోటిలో నుంచి కారిన రక్తం ఎడమ చెక్కిలి మీద చారికలా కారి ఎండి మరకలా నిలిచింది. కాళ్ళు చేతులు ఒకదానికొకటి సంబంధం లేనట్లుగా మంచంలో తలా ఒక దిక్కుగా పడి ఉన్నాయి. సిటీలో సిమెంట్ రోడ్డు మీద వాహనాలు బారుల్లా పరుగు తీస్తున్నట్లుగా చీమల బారు ఆమె దేహంపై పరుగులు తీస్తున్నాయి. తను ఎంతటి బాధ భరించిందో తెరుచుకున్న కళ్ళు, చిట్లించుకున్న ఆమె ముఖమే చెబుతున్నాయి. ఆ భయంకర దృశ్యాన్ని పరికించి చూస్తే మామూలు మనుషులు కాదు, కాశ్మీరు మిలిటెంట్లకైనా జాలితో గుండె ద్రవించక మానదు. స్పృహలోకి వచ్చాక మూర్తి అమ్మా అని గావుకేక వేసి తల్లి శవంపై పడి కుల్లి కుల్లి రోధించాడు. ఆ శోకంలోనే తల్లి తన కోసం పడిన కష్టాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. అమ్మ అన్న 2 అక్షరాల మాట విలువ కవిత విడమర్చి చెప్పిన మాటలు హృదయాన్ని శూలపు పోటుల్లా వేధించసాగాయి. చేత్తో నుదురు కొట్టుకున్నాడు. 2 చేతులతో గుండెలు బాదుకున్నాడు. చిన్న పిల్లాడిలా రోధిస్తున్న అతనికి కవిత పెట్టిన శాపాలు గుర్తుకొచ్చాయి. పెనుగాలికి చిగురుటాకులా విలవిల్లాడాడు. అతని వేదన రోదన 100% వేస్ట్ అని కూడా అతనికి తెలుసు. రే, నీ తల్లి ఈ రోజు నుంచి నాకు తల్లిరా, నాకు అమ్మైనా ఈ అత్తమ్మను కంటికి రెప్పలా చూసుకుంటానురా అంటూ రఘుతో కవిత చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కవితతో తన భార్యను పోల్చుకున్నాడు. నో, తప్పంత నాదే. ఆడది చెప్పినట్టుగా తను ఆడడమే తాను చేసిన పెద్ద తప్పు. కన్న తల్లిని దేవుని మించిన దేవత లాంటి తల్లిని తను ఎన్ని అవమానాలు చేశాడో ఒకసారి మొదటి నుంచి కడ వరకు రిపీట్ చేసుకున్నాడు. తల్లి విషయంలో తను ఆడిన ఆటలు గుర్తుకు రాగా గూడ్స్ రైలు కింద పడి చచ్చినా పర్వాలేదని భావించాడు. మూర్తి అలికిడికి గది గుమ్మం దగ్గరకు వచ్చిన శైలజ గదిలోని దృశ్యాన్ని చూసి భయంతో స్తంభించి అలాగే నిలుచుండిపోయింది. అత్త ముగింపు అంత దారుణంగా ఉంటుందని ఆమె కూడా భావించలేదు. చిన్న పిల్లాడిలా రోధిస్తున్న భర్తను చూస్తూ ఆమె జాలితో కరిగిపోయింది. భయకంపిత స్వరంతో ఏమండి అంటూ భర్తను పిలిచింది. పిలుపు వినిపించిన దిశగా అపర నృసింహునిగా మారిన సత్యమూర్తి లేచి నిలుచున్నాడు. ఏనాడు భర్తను అంత ఉగ్ర రూపంలో చూడని ఆమె భయంతో పరుగు లంఘించుకుంది. అతను ఆమె వెంట పడ్డాడు. మోసపోయిన ఆ తల్లి శవం అలాగే పడి ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.